జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. జై స్వరాజ్ పార్టీ, అదేవిధంగా జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఈరోజు తెలంగాణ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని వచ్చి అక్కడ కార్మికుల కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఏమిటంటే ఈ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా అనేక సెక్టార్లు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడుతున్నాయి. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికులు, వారికి ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసింది. సంతోషం, దాని ద్వారా అంతో కొంత కార్మికులకి మేలు జరుగుతుంది. అయితే జై స్వరాజ్ పార్టీ చెప్తున్నది ఏంటంటే ఆటో మోటార్ వెహికల్లో వెహికల్కి సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా వారి కోసం ఆటో మోటార్ వెహికల్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పొలాల్లో రాత్రులు వేయింబావుర్లు చేస్తుంటారు కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతు కూలీలకు సంబంధించిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డొమెస్టిక్ హౌస్ కీపింగ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, చిన్న చిన్న డబ్బీ కొట్లు, చిన్న చిన్న రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఎలాంటి ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అందట్లేదు కాబట్టి వారి జీవితాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి చిరు వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మరో పెద్ద అంశము ఈ రాష్ట్రంలో అనేక ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్ళ దగ్గర నుంచి మామూలు గల్లీ స్కూళ్ళ వరకు, అదేవిధంగా అనేక ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి టీచర్స్, లెక్చరర్స్ బాధ వర్ణనాతీతం. వాళ్ళు అడ్డకూలీల కన్నా వాళ్ళ జీవితం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు వచ్చే జీతాలే చాలా తక్కువ. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఉద్యోగం తెలియదు. వాళ్ళకి ఎలాంటి సంక్షేమం ఉండదు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీదనే వాళ్ళు బతకాల్సి వస్తుంది. అర్ధాకలితో, అర్ధ జీవితాలతో, అర్ధ వేతనంతో బతుకుతున్నారు. కాబట్టి ప్రైవేటు టీచర్స్, లెక్చర్స్ సంబంధించిన సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని, మరో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్కెట్ యార్డ్లలో, వ్యవసాయ క్షేత్రాల్లో హమాలీలు పనిచేస్తుంటారు. ఈ హమాలీల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని, మొత్తం 7 సంక్షేమ బోర్డులను తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు, నిరుద్యోగులు, చిరు వ్యాపారాలను కాపాడాలని జై స్వరాజ్ పార్టీ, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం గారు, వారి టీము ఇంజ గణేష్ గారు, రాష్ట్ర నాయకులు మంటాపురం శ్రీనివాస్ గారు, గద్గం సోమయ్య గారు, నెహ్రూ గారు, మిగతా కార్మిక నాయకులంతా కలిసి ఈరోజు లేబర్ కమిషనర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరొకసారి జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.